సంధ్యా థియేటర్ దగ్గర జరిగినటువంటి తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యి మధ్యంతర బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత ఆయన మెగా కుటుంబాన్ని వరుసగా కలుస్తున్నటువంటి నేపథ్యంలోనే ఈరోజు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళబోతున్నారని, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారితో ప్రత్యేకంగా భేటీ అవ్వబోతున్నారు అనేటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమన్ గారు. వారితో మాట్లాడదాం. దుర్గా, నమస్తే అండి. నమస్తే అండి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు సంధ్యా థియేటర్ దగ్గర జరిగినటువంటి తొక్కిసలాట ఘటనలో అరెస్ట్ అయ్యి మధ్యంతర బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత వరుసగా మెగా కుటుంబాన్ని కలుస్తున్నటువంటి నేపథ్యంలోనే ఈరోజు అల్లు అర్జున్ గారు ఆంధ్రప్రదేశ్ వెళ్ళబోతున్నారని, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారితో స్పెషల్గా భేటీ అవ్వబోతున్నారు అనేటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి ఈ వార్తలో వాస్తవం ఉందా? అంటే ఇప్పుడు నెక్స్ట్ వెళ్ళాల్సిన అవసరం డెఫినెట్గా ఉందండి అల్లు అర్జున్కి. అంటే ఒక పక్క మేనమావగా వెళ్ళాలి, రెండో పక్క ఉప ముఖ్యమంత్రిగా వెళ్ళాలి. ఎందుకంటే ఇప్పుడు ఇతను అరెస్ట్ అయిన వెంటనే ఫస్ట్ అల్లు అరవింద్ గారికి చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసి పరామర్శించారు. ధైర్యపడద్దని. రెండు, ఇతను బయటకు వచ్చాక అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేశారు. సో రాజకీయంగా ఖచ్చితంగా అతను ఆంధ్రప్రదేశ్ వెళ్ళాలి, చంద్రబాబు నాయుడు గారిని కలవాలి, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని కలవాలి. అతని బాధ్యత అది. రెండోది మేనమావగా కలవడం, అది కూడా తప్పులేదు. ఎందుకంటే అతను ఫోన్ చేశారా లేదా మనకు సరైన ఇన్ఫర్మేషన్ అయితే లేదు, కానీ ఖచ్చితంగా మాట్లాడి ఉండొచ్చు పవన్ కళ్యాణ్. ఇంకేముంది, పవన్ కళ్యాణ్ వచ్చేసారు, స్పెషల్ ఇదిలో వచ్చేసారు అంటే ఏదో. అంటే అల్లు అర్జున్ అరెస్ట్ అయిన రోజు హుటాహుటీన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకమైనటువంటి ఫ్లైట్లో హైదరాబాద్ బయలుదేరారని, మరికొద్దిసేపట్లో హైదరాబాద్లో దిగబోతారని రకరకాల వార్తలు మనం చూసినటువంటి నేపథ్యంలోనే అసలు నిజంగా ఇప్పుడు ఈరోజు బన్నీ పవన్ కళ్యాణ్ గారిని కలవబోతున్నారా? ఆయనతో ప్రత్యేకమైనటువంటి భేటీ జరగబోతోందా అంటే ఏం చెప్తారు? అదేనండి, అప్పుడు ఆయన రాలేదు, మరి ఆయనకుండే పని ఒత్తిళ్ళ వల్ల రాలేదు. లేదు, చిరంజీవి గారు, సురేఖ్ గారు ఆల్రెడీ వెళ్ళటం, బన్నీ వాళ్ళ ఇంటికి వాళ్ళ భార్య పిల్లల్ని ఆయన ధైర్యం చెప్పి రావటం, ఇవన్నీ జరిగాయి. కాబట్టి అన్నగారు వెళ్ళిన నేపథ్యంలో ఆయన మానేశారా పని ఒత్తిడి వల్ల మనకు తెలియదు. ఇకపోతే ఇప్పుడు చూసారా, నిన్నటి వరకు అందరూ ఏమన్నారు, ఇంకే ఉంది అల్లు కుటుంబానికి మెగా కుటుంబానికి పెద్ద వార్ అన్నారు. కానీ ఇవాళ వార్ ఎక్కడుంది? వార్ ఉండుంటే ఇప్పుడు పోనీ ఎంత పబ్లిసిటీ కోసం చిరంజీవి వచ్చారనుకున్నా ఇంటికి వెళ్ళాల్సిన పని లేదుగా. ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి నేను సింపతి చూపిస్తున్నాను అల్లు అర్జున్కి, వాళ్ళ కుటుంబానికి నేను అండగా ఉంటానని ఒక మాట చెప్పచ్చు. అది కాదు కదా. తను పెద్దరికం తీసుకుని తను వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని పరామర్శించి వాళ్ళకి ధైర్యం చెప్పి రావటం అంటే గొడవలు అనేవి మనం డే 1 నుంచి చెప్తున్నాం, మీరు మేము కొట్టుకోవటం తప్ప వాళ్ళు బాగానే ఉంటారు అని మనం మాట్లాడుకుంటున్నాం. అది వాళ్ళు ప్రత్యక్షంగా కనిపించింది మనకి. కాబట్టి ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఇతను పవన్ కళ్యాణ్ కలిస్తే తప్పు లేదండి, వాళ్ళు వెళ్ళాల్సిన బాధ్యత ఉంది అతనికి. ఎందుకంటే అతనికి అందరూ కూడా సపోర్ట్ ఇచ్చారు. అల్లు అర్జున్ అరెస్ట్ని అందరూ ఖండించారు. ఎందుకంటే ఏదో ఉరుమురు మంగళమ్మి పడిందని. ఇప్పుడు ఆవిడ మీద స్టాంపీడ్ జరగడం తప్పే, ఆ పిల్లాడు ఆ రకంగా ఉండడం బాధాకరమే, ఎవడు దాన్ని కాదని అంటల్లా. వాళ్ళు 25 లక్షలు ఇస్తామన్నారు. ఈ అరెస్ట్ జరిగిన వెంటనే ఆ రేవతి గారి భర్త ఎవరైతే ఉన్నారో ఆయన నేను కేసు వెనక్కి తీసుకుంటానని అన్నారు. సో వాళ్ళకి ఇంకా ఏం కావాలో అవన్నీ కూడా చేయటానికి అల్లు అర్జున్ సిద్ధంగా ఉన్నారు. అండ్ ఆ సినిమా సంస్థ కూడా ముందుకు వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కడ తప్పు జరిగింది, ఎక్కడ ఒప్పు జరిగింది ఇవి కాదు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇవాళ అరెస్ట్ చేయించారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కానీ సింపతి పెరిగిందా? రేవంత్ రెడ్డిని ఎవరైనా అబ్బాయి ఎంత ధైర్యవంతుడు అని అనుకుంటున్నారా? లేదు కదండి. ఇప్పుడు పొలిటికల్గా వాళ్ళు రేట్లు పెంచుకోమని చెప్పారు. ఈ సినిమా నిర్మించిన వాళ్ళకి ప్రభుత్వం ఒక ఆర్డర్ ఇచ్చి ఉండాల్సింది. అంటే రేట్లు పెంచిన జీవోతో పాటు అక్కడ ఏది స్టాంపీడ్ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీది, మీరు అన్ని తగిన ప్రికాషన్స్ తీసుకోండి అని చెప్పాల్సింది. ఎందుకంటే ఒక సినిమాకి మీరు రేట్లు పెంచారు అంటే ఆ సినిమా హైప్ అనే కదా మీరు అనుకున్నారు. ఆ సినిమా చాలా బాగా వెళ్తుందనే కదా గవర్నమెంట్ భావించింది. నెంబర్ 1. నెంబర్ 2, పోలీసులకు మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చాము డిసెంబర్ 2నే, డిసెంబర్ 4th ఇట్లా ఉంది అని చెప్పి, 5th 4th ప్రీమియర్ షో ఉంది అని చెప్పి మేము ఇచ్చామని చెప్పి చిత్ర నిర్మాణ సంస్థ కూడా చెప్తోంది.
ఈవెన్ అల్లు అర్జున్ కూడా చెప్పారు. కాబట్టి పోలీసులు ఎందుకు అబద్ధం చెప్తారు? అప్పుడు పోలీసుల మీద చర్యలు తీసుకుంటారా? ఇప్పుడు ఇందులో ఒక బన్నీని ఎందుకు అరెస్ట్ చేశారు? A12గా ఉన్న బన్నీ ఎందుకు అరెస్ట్ అయ్యాడు? సినిమా అతనిదే కావచ్చు, అతను వెళ్ళి ఉండొచ్చు, ఇవన్నీ మనం కాదని అంటల్లా. కానీ అతను ఒక్కడే దానికి బాధ్యుడు కాదుగా. అప్పుడు టికెట్లు పెంచిన ప్రభుత్వానికి బాధ్యత ఉంటుందిగా. అల్లు అర్జున్ గారు మధ్యంతర బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత మెగా కుటుంబంలోని పెద్దలందరినీ కూడా కలుస్తున్నటువంటి నేపథ్యంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని కూడా కలవబోతున్నారనేటువంటి వార్త అయితే వస్తుంది. ఏంటి నిజంగా ఈరోజు బన్నీ ఆంధ్రప్రదేశ్ వెళ్ళబోతున్నాడా, అక్కడ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని కలవబోతున్నారంటే ఏం చెప్తారు? ఇప్పుడు కలుస్తాడండి, కలవాలి. కలిసి ఈ నేపథ్యం అంతా మాట్లాడి ఇప్పుడు రేవంత్ రెడ్డితో సయోధ్యకి వెళ్ళాలి కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక నిర్ణయం తీసుకున్నారు ఒక ముఖ్యమంత్రిగా. సో ఈయన సినిమా మనిషి ప్లస్ ఉప ముఖ్యమంత్రి కాబట్టి ఇప్పుడు ఆయన జనసేన తరఫున మాట్లాడతాడా, లేదు వ్యక్తిగతంగా మాట్లాడతారా, కుటుంబ పరంగా మాట్లాడతారా, మాట్లాడాల్సిన బాధ్యత అయితే ఉందండి. ఈ కేసు ఫర్దర్గా ఎలా వెళ్తుంది? ఇప్పుడు నిజంగా ఇతన్ని మళ్ళా అంటే బెయిల్ దొరకకుండా చేస్తారా, మళ్ళీ అరెస్ట్ చేస్తారా, ఇవన్నీ ఉన్నాయి కదండి. ఇప్పుడు ఒకసారి అరెస్ట్ అయ్యి మధ్యంతర బెయిల్ మీద వచ్చాక మళ్ళీ ఫర్దర్గా ఏంటి అనేది ఒక సందేహం ఉంటుంది కదా. ఇప్పుడు ఒకవేళ శిక్ష పడితే 5-6 ఏళ్ళు, నష్టం బన్నీకే కదా, గవర్నమెంట్ ఏం పోతుంది? సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఇతను కలవాలండి, విషయాలు వివరించాలి, తన ఫ్యూచర్ ఏంటి అనేది చూసుకోవాలి. తను వాళ్ళ మావయ్యతో మాట్లాడుకుని మరి ఇక్కడ రేవంత్ రెడ్డితో మాట్లాడిస్తారా, లేదా చంద్రబాబు గారిని ఇన్వాల్వ్ చేస్తారా, ఇవన్నీ కూడా అంటే చిన్న విషయం కాదు ఇది. ఇప్పుడు 2 స్టేట్స్ మధ్య ఇది ఒక ఇదిగా తయారవుతుంది. ఎందుకంటే అల్లు అర్జున్ అనేవాడు అన్ని స్టేట్స్కి సంబంధించిన వాడు, ఒక తెలంగాణ కన్ఫైన్ అయిన వాడు కాదు కదా. ఇంటర్నేషనల్ స్టార్ అనాలా, గ్లోబల్ స్టార్ అంటారో నాకు తెలీదు. అటువంటి వ్యక్తికి సంబంధించి ఈరోజు ఎంతైనా కూడా అందరూ నిర్ణయాలు తీసుకోవాల్సిన అంశాలు ఉన్నాయి ఇందులో. సో అతను మరి ఏం చేస్తాడు? అతను ఖచ్చితంగా అయితే ఇవాళ వెళ్ళి పవన్ కళ్యాణ్ కలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే నిన్న మెగాస్టార్ కుటుంబాన్ని కలిశారు, అలాగే తర్వాత నాగబాబు గారి కుటుంబాన్ని కూడా ఆయన వెళ్ళి కలిసినటువంటి నేపథ్యంలోనే ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిసే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ గారితో కూడా ఈరోజు ఆయన టైం స్పెండ్ చేయబోతున్నారు అనేటువంటి వార్తలు వస్తున్నాయి కదా. సో కరెక్టే కదండి. నిన్న చక్కగా చిరంజీవితో కలిశారు, భార్యాభర్తలు ఇద్దరు భోజనం చేశారు, ఫోటోలు వచ్చాయి. నాగబాబు గారిని కలిశారు. ఇంకా 3వ మేనమావ ఈయనే కదా. మేనమావ గాను కలవచ్చు, అటు రాజకీయంగాను కలవచ్చు, తప్పులేదు. ఎందుకంటే ఇప్పుడు మన కుటుంబాల్లో మనకి తగ్గడాలు హెచ్చడాలు ఏముంటాయి? అతను పిల్లాడే కదా వాళ్ళ ముందు. అతను ఎంత గొప్ప స్టార్ అయినా. అందుకని ఇవాళ అల్లు అర్జున్ వెళ్ళినంత మాత్రాన అతను తగ్గాల్సింది లేదు, ఎవరు తగ్గేది ఏం లేదు. అక్కడ అసలు తగ్గడాలు హెచ్చడాలు ఉండవు అక్కడ. వాళ్ళు కుటుంబ సభ్యులు, ఇతను చిన్నపిల్లాడు వాళ్ళ ముందు ఖచ్చితంగా. కాబట్టి ఇతను వెళ్ళాలి, మర్యాదపూర్వకంగా వెళ్ళడమే కరెక్ట్. ఎందుకంటే చిరంజీవి వచ్చాడు, పని కట్టుకునే అవసరం లేదు. అవును. కాబట్టి ఇతను వెళ్ళడం అనేది చాలా సహజం, అది వెళ్ళి తీరాలి. కాబట్టి ఆ రకంగా ఇతను పవన్ కళ్యాణ్ కూడా కలుస్తాడనే మనం అనుకుంటున్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.